ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వేలాది వందనాలు. ఈరోజు యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడికి ఇష్టమైన రీతిగా మనం నడుచుకుంటే, మనం జీవిస్తే యేసయ్యకి అంతకంటే సంతోషం ఏమీ లేదన్నమాట. అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మన పిల్లలు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే అదే చాలు, అంతకంటే నాకు సంతోషం ఏంటని ఎలాగైతే అనుకుంటారో, అలాగే మన పరలోకమున్న మన తండ్రి మన కోసం ఎంతగానో ఆశపడుతున్నాడు అనమాట. ఎందుకంటే మనం నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా ఆయనకి నచ్చే విధంగా జీవించాలని, అలా జీవిస్తూ అలా నడుచుకుంటే ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట. ఈ రోజుల్లో మరి దేవుడిని నమ్ముకుంటున్నామని పేరుకైతే అందరూ నమ్ముకుంటున్నాం, కానీ దేవుడికి నచ్చే విధంగా ఎవరు ఉండట్లేదు అనమాట. కొంతమంది ఎలా అంటే వారి పక్కవారు ఏవో అంటారేమో, ఏదైనా అంటారనేమో, లేకపోతే ఏమైనా అనుకుంటారనేమో అని కొంతమంది అయితే పర్వాలేదులే, దేవుడు ఎప్పుడైనా మంచివాడే, దేవుడు ఎప్పుడు కృప చూపించేవాడే కాబట్టి మనం ఎలా చేసినా మనం ఎలా ఉన్నా పర్వాలేదని కొంతమంది నుంచి అంత స్ట్రిక్ట్గా ఉండాలేంటి, అలా ఉంటేనే దేవుడు మనం ప్రేమిస్తాడా లేదంటే ప్రేమించాడా అని కొంతమంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాళ్ళ ఇష్టమైన రీతిగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అనమాట. దేవుడికి ఎలాగంటే మన ఇష్టం అంటే దేవుడికి నచ్చే విధంగా పరిశుద్ధంగా ఉండి ప్రతిరోజు ప్రార్థన వాక్య ధ్యానం చేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ మన పనిలో మనం ఉంటే, ఇతరులకు కూడా అవకాశం ఉన్నప్పుడు మనం సువార్త ప్రకటిస్తే ఇంకా దేవుడికి ఎంతో సంతోషం అన్నమాట. ఈ రోజుల్లో సువార్త అందలేక ఎంతోమంది నశించిపోతున్నారు. ఎందుకంటే మనం ఒకరికి చెప్పామంటే వారి జీవితం మారుతుంది, కానీ అటువంటి వారు చాలామంది ఈ రోజుల్లో మన సువార్త చెప్పాలన్నా వారు వినే స్థితిలో అయితే కొంతమంది లేరన్నమాట. ఎందుకంటే వారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అయినా కూడా మనం బాధపడకుండా మన వంతు ప్రయత్నం అది దేవుని సహాయంతో అడిగి మనం వారికి చెప్పేలాగా దేవుణ్ణే బ్రతిమలాడి అడగాలన్నమాట. అంటే దేవుడి సహాయం చేయమని దేవుణ్ణి అడిగి మనం సువార్త చెప్పచ్చు. అలాగే ఇప్పుడు మన దేవుడిని నచ్చే విధంగా ఎలా జీవించాలి అంటే, ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ వాక్యానుసారంగా నడుచుకోవాలి. అంటే వాక్యం చదివితే సరిపోదు, వాక్యానుసారంగా నడుచుకోవాలన్నమాట. దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఎలాగైతే మనం జీవించమంటున్నాడో అలా మనం పరిశుద్ధంగా నీతిగా జీవించి ఈ లోకంలో మనం ప్రత్యేకంగా వేరుగా, అంటే ఇతరుల వలె మనం పాపంలో లోకాశలో పడిపోకుండా మనం పరిశుద్ధంగా జీవించి ఇతరులకి మన ఆదర్శ రీతిగా మనం వారికి చెప్పి వాళ్ళని కూడా ఆ ఊబిలో నుండి, ఒక పాపపు లోకంలో నుండి వారిని బయటికి తేవాలన్నమాట. అట్టి రీతిగా మీరందరూ ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడిని నమ్ముకుంటున్నాము కానీ పేరుకే మెయిన్ నమ్ముకుంటున్నామని మన క్రిస్టియన్స్ చాలా వరకు దేవుడికి నచ్చే విధంగా ఉండట్లేదు అనమాట. వారిని బట్టి దేవుడి నామానికి ఎంతో అవమానం కలుగుతుంది కూడా. ఎందుకంటే పక్కవారు చూసి ఏమంటున్నారంటే, వీరు దేవుడిని నమ్ముకున్నారు, వీళ్ళే ఇలా తయారవుతే ఇంక వీళ్ళు చూసి ఎవరు మారుతారు అన్న విధంగా చాలామంది అనుకుంటున్నారనమాట. మనం నీతిగా నిజాయితీగా జీవించాలన్నమాట. లోకానుసారంగా ఇటు దేవుడిలో అటు ఇటు ఉండకూడదు అనమాట. అయితే వెచ్చగా అయిన ఉండు, లేదా నిలువెచ్చగా అయిన ఉండు, కానీ మధ్యస్థితిలో ఉండొద్దని చెప్తున్నారు అనమాట. అందుకే నువ్వు అయితే దేవుళ్ళైనా ఉండు, లేదా లోకంలోనే ఉండు, అంతేగాని ఇటు లోకంలో అటు దేవుళ్ళలో రెండు ఉందామంటే అది అవ్వదన్నమాట. మనం పరిశుద్ధంగా ఉండుటకు దేవుని సహాయం కోరి అడగాలన్నమాట. ఇప్పుడు వరకు మీరు ఎలా జీవించారో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ నుండి దేవుడి చేతిలో మీరు పెట్టుకోండి, దేవుడికి మీరు అప్పచెప్పుకోండి. యేసయ్యా, నేను నీకు నచ్చే విధంగా జీవించాలని అనుకుంటున్నాను కానీ జీవించలేకపోతున్నాను, మీరు నాకు అట్ట రీతిగా నీలో ఆత్మీయంగా ఎదగాలని, నీతో జీవించాలని నాకు సహాయం చేయండి అని దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా దేవుడు చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపిస్తాడనమాట. మన ఆలోచన కాదు, మన తలంపులు కాదు, ఆయన ఆలోచన ఆయన తలంపుల ప్రకారంగా నడిపించమంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తాడన్నమాట. అట్టి రీతిగా మీరు ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్ల చేస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది అనమాట. మీరు ఆత్మలో ఎదిగారనుకో, అన్ని విషయంలో మొదటగా మీరు ఆత్మలో ఎదగండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, తర్వాత అన్ని విషయంలో దేవుడిని మీకు ఎంతగానో సహాయం చేస్తాడనమాట. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకలో దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.